దేవుడా, ఈ రోజు నా ఫస్ట్ నైట్. నా ఫస్ట్ నైట్ కి ఎటువంటి ఆటంకాలు కలగకుండా నన్ను ఆశీర్వదించండి స్వామి. కూర్చోండి. ఏమండి, నాదొక చిన్న రిక్వెస్ట్. చెప్పండి, పర్లేదు. మన ఫస్ట్ నైట్ ని మేఘాలయలో హనీమూన్కి వెళ్ళి అక్కడ చేసుకుందామండి. ఎందుకంటే నేను పెళ్లి కాకముందు ఒక మొక్కు కూడా మొక్కుకున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మేఘాలయలో ఉన్న స్వామివారి టెంపుల్ ని దర్శించుకొని దాని తర్వాత ఫస్ట్ నైట్ చేసుకుంటామని దేవుణ్ణి మొక్కున్నానండి. అందుకనేసి మన హనీమూన్ మేఘాలయకి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత చేసుకుందామండి. అది కాకుండా మేఘాలయలో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయండి. అలాగే మన హనీమూన్ జరిగినట్టు ఉంటుంది, బ్యూటిఫుల్ ప్లేసెస్ చూసినట్టు ఉంటుంది. ప్లీజ్ అండి, ఫ్లైట్ టికెట్స్ కూడా నేను బుక్ చేస్తానండి. సరే, వెళ్దామండి. మన ఫస్ట్ నైట్ అక్కడే చేసుకుందాం. థ్యాంక్స్ అండి. సరే అండి, అయితే మీరు ఇక్కడే పడుకోండి, నేను పక్క రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను. ఇప్పుడే కదా స్వామి నా ఫస్ట్ నైట్ కి ఎటువంటి ఆటంకం రాకుండా చేయమని కోరుకున్నాను. ఇంతలోనే ఆటంకమా స్వామి? మీకు ఇదేమైనా న్యాయమా స్వామి? అమ్మా నాన్న ఇష్టం లేని పెళ్లి చేశారని పెళ్లైన 10 రోజులకే భర్తను చంపేసిన భార్య. కట్ చేస్తే ఇంట్లో వాళ్ళు ఇష్టం లేని పెళ్లి చేశారు. హనీమూన్ కి మేఘాలయకి వెళ్దామని భర్తను ఒప్పించి భార్య స్వయంగా టికెట్స్ కూడా బుక్ చేసింది. హనీమూన్ కి మేఘాలయకు వెళ్లిన తర్వాత పక్కా ప్లాన్ తో తన ఎక్స్ లవర్ మరియు కిరాయి గుండాలతో భర్తను చంపిపిచ్చేసి కట్ చేస్తే అడ్డుగా ఉన్న భర్తను చంపేస్తే తన ప్రేమకు లైన్ క్లియర్ అవుతుందని ఇదంతా చేసింది. దీనమ్మా, ఈ హనీమూన్ వద్దు, ఏమి వద్దు. నేను నా ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళేదే లేదు. థ్యాంక్స్ దేవుడా.